వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల. పాల్గొన్నటువంటి మన గ్రామ ప్రజలందరికీ మా గ్రామ పాలక జీబీ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సమయం లేదు, ఇంతటి మహనీయుడి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఈరోజు నేను వార్డు మెంబర్ని అయినాను అంటే ఆ యొక్క మహనీయుడు తెచ్చినటువంటి రిజర్వేషన్లే. కాబట్టి ఈరోజు సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, ముఖ్యమంత్రి గారులైనా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా కానీ ఆయన కల్పించిన ఓటు హక్కు ప్లస్ రిజర్వేషన్, దీనివల్లనే ఈరోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నామంటే ఇంతటి మహనీయుడు వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామం అందరొచ్చి ఈ జయంతిని ఇంత సంపూర్ణంగా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయమైన యోధుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత వారి పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ జయంతిని ఈ జక్రన్పల్లి మండలంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ గారు ఓన్లీ లీడర్ మాత్రమే కాదు, ఆయన సంఘ సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. ఆయనకు అనేక రకాల అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆయన దగ్గరికి మనం చాలా నేర్చుకోవాలి. మనం ఓన్లీ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం కాదు, ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి ఓన్లీ విద్యను పట్టుదలను నమ్మి ఇక్కడ దాకా ఎదిగిండు. మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించిండు. కాబట్టి ఆయన ఏదైతే రచించిన భారత రాజ్యాంగాన్ని మనం శిరస వహిస్తూ అన్ని రకాలుగా చట్టాన్ని గౌరవిస్తూ, ఓకేనా, చట్టాన్ని గౌరవిస్తూ విద్యను కూడా మనం నమ్ముకొని ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకొకటి ఏంటంటే, ఒక మంచి పని చేసుకోవాలి మనం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒకటి ప్లెడ్జ్ తీసుకుందాం. మనం మీ అందరూ మాట్లాడిన తర్వాత ఒక ప్లెడ్జ్ తీసుకుందాం. రోడ్డు సేఫ్టీ గురించి ఒక ప్లెడ్జ్ తీసుకుందాం, ఓకేనా. జై భీమ్. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం
వాళ్ళని పిడికిలెత్త